ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే, టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా.